గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మెర్జ్ చేసుకున్న అకౌంట్ ఎవరైతే మెర్జ్ చేసుకున్నారో మెర్జ్ చేసుకున్న అకౌంట్లోకి మాత్రమే, మెర్జ్ చేసుకున్న వాటికి కాదు, మెర్జ్ చేసుకున్న అకౌంట్లోకి 150 స్టేక్డ్ కాయిన్స్ని వాటిలోకి పంపిస్తున్నాను. అది నేను పంపించేసిన తర్వాత అది ఇప్పుడు మీకు మాట ఇస్తున్నాను. మెర్జ్ చేసుకున్న వాటికి 150 కాయిన్స్ పంపిస్తున్నాను. అవి మీకు అందులో చేరుతాయి. ఇది ఇప్పుడు ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళకి వస్తాయి. మీరు 10 అకౌంట్లు మెర్జ్ చేసుకుంటే అంటే ఒక అకౌంట్కి 150, 10 అకౌంట్లకి అయితే 1500 కాయిన్స్ వస్తాయి. ఇవాళ రేట్ ప్రకారం ₹5 ఉంది, అంటే ₹750 అనమాట. మీరు ఆ అకౌంట్కి మీరు చెల్లించిన క్యాష్ ఏదైతే ఉందో అది మీకు ఈరోజు చేరినట్టే, అంటే అది మీకు వచ్చేస్తున్నట్టే లెక్క. అలాగే కాయిన్ రేట్ పెరుగుతున్న కొద్ది ₹100 అయితే ఒక కాయిన్ అంటే 7 కాయిన్స్ తోటే మీకు 5 కాయిన్స్ తోటే మీకు డబ్బులు వచ్చేస్తాయి. సో నా మాటకి గౌరవాన్ని ఇచ్చి డాడీ మీద నమ్మకంతో ఎవరైతే మెర్జ్ చేసుకున్నారో వాళ్ళకి, ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి, ఈ మంత్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనం 150 ఇద్దాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ దాని మీద డౌన్ చేసి ఉంటుంది. అయితే మనం సరెండర్ అకౌంట్కి దీనికి సంబంధం లేదు. సరెండర్ ఇస్తాను, దాంట్లో పెట్టుకుంటారు. మెర్జ్డ్ అకౌంట్కి మాత్రం నేను ఇవి ఇస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ. ఇదొక రకంగా మంచి ఆదాయమే కాబట్టి మెర్జ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇదొక ఫెసిలిటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా చాలా విషయాలు చెప్పాలి, అయితే నేను వర్క్లో ఉండడం వల్ల ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. నేను మళ్ళీ వీలుంటే నైట్కి మనం మాట్లాడుకుందాం. ఈరోజు మీరు బిజీగా ఉంటారు కాబట్టి ఇంకెందుకంటే ఎక్కువ మెసేజ్లు ఇవ్వడం రైట్ కాదు కాబట్టి నేను తగ్గించాను. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈ బీసీటీ పే ఓట్స్ మళ్ళీ ఉంటాయి కాబట్టి ఎవరైనా విత్డ్రాలు పెట్టుకుంటే పెట్టేసుకోవచ్చేది. నేను పెట్టుకున్న అందరికి వెళ్ళిపోయింది, ఒక్కరికి మాత్రమే వెళ్ళలేదు. థ్యాంక్ యూ. మళ్ళీ నైట్ మాట్లాడుకుందాం. లవ్ యూ. ₹5కి ఈరోజు దాటినట్లు ఉంది. రోజుకి ₹1 దాటినా మన ప్లాన్ వర్కౌట్ అవుతూ వెళ్ళిపోతూ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు ఇంకా అద్భుతంగా ఉంటాయి. రోజుకి ₹1 మనం చేసుకుంటూ వెళ్ళినా, అంటే అంతకంటే ఎక్కువైతే ఇంకా మంచిది. 100 రోజుల నాటికి ₹100 వెళ్ళిపోతాయి. ₹50 వచ్చినా సరే పండగే పండగ. అలాగే నేను అక్కడితో ఆగాలని కాదు, నా టార్గెట్ ₹500 దాటించాలి. ఆ కాన్సన్ట్రేషన్తో నేను పనిచేస్తున్నాను. లవ్ యూ ఆల్. మళ్ళీ మనం ఈరోజు గెలిచిన వాళ్ళందరితో మీటింగ్లో మాట్లాడుకుందాం. నేను అక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు, ఇంకా చాలా విషయాలు మీకు మాత్రమే, మీతో మాత్రమే మాట్లాడి ఉన్నాయి, అక్కడ మాట్లాడదాం. లవ్ యూ ఆల్. హలో డాడీస్, గుడ్ మార్నింగ్. ఒక శుభవార్త చెప్తున్నాను, కొంచెం వెంటనే కూపన్ క్రియేషన్ ఆపి వినండి. కాయిన్ కొనుక్కోవడం ఆపొద్దు, కూపన్ క్రియేషన్ ఆపి వినండి, మీకే మంచిది. మీ శుభవార్త చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆగినందుకు థ్యాంక్ యూ. ఇవాళ మీరు కూపన్ క్రియేట్ చేస్తే ₹6 చొప్పున అయితే 120 అయిపోద్ది, ₹7 చొప్పున అయితే ₹140 అవుద్ది, ₹7.5 చొప్పున అయితే ₹150 అయిపోద్ది ఒక కూపను. ఎందుకంటే నిన్నటి రేటు మీద ఇవాళ 5 కాయిన్స్ వెళ్తున్నాయి కాబట్టి. మీరు అడుగుతున్నారు కాబట్టి ఇది మీకు, మనకి ఈ విషయం మీద కొంచెం వెసులుబాటు ఇవ్వాలని, రేపు ఆదివారం కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకొని మీకు చిన్న ఆఫర్గా ఆలోచించాను. ఇవాళ కొనుక్కోండి అంతే, ఇవాళ కూపన్ క్రియేట్ చేయకండి.
రేపు కూపన్ క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు ₹7 రేట్ ఉందనుకోండి, అప్పుడు తక్కువ పడుతుంది కదా. ₹7 రేట్ పడింది అనుకోండి, మీకు అప్పుడు 14 లేదా 15 కాయిన్స్ సరిపోతాయి రేపు. అనవసరంగా మీరు ఇప్పుడు క్రియేట్ చేసేసుకుంటున్నారు అని ఫీల్ అవుతున్నారు కాబట్టి మన తాలూకా విన్నింగ్ డేట్ రేపటికి మార్చుతున్నాం మీకోసమే. మీకు డబ్బులు తగ్గాలని, మీ శ్రేయస్సే నాకు కావాలి కాబట్టి, నాన్నలా ఆలోచిస్తున్నాం కాబట్టి రేపు మీరు కూపన్ క్రియేట్ చేసుకుంటే ఇవాళ హై రేట్ ఎంత వెళ్ళిందో దాని మీద 20 కాయిన్స్ పడవు. కాబట్టి రేపు క్రియేట్ చేసుకోండి దాన్ని. నేను కొనుక్కున్న వాళ్ళు ఇవాళ క్రియేట్ చేసుకోండి, ఇవాళ అయిపోయిందని. రేపు క్రియేట్ చేసుకోండి, దానివల్ల మీకు మంచి ఉపయోగం ఉంటుంది. ఇవాళ కొనుక్కొని రేపు క్రియేట్ చేసుకోండి. బహుశా ఈరోజు నేను నైటు 10 వరకు, రాత్రి 10 వరకు బీసీటీ ఓపెన్ చేసి ఉంచుతున్నాను. నైట్ 10 వరకు బీసీటీ ఓపెన్ చేసి ఉంచుతాను మీకోసం. తర్వాత నెక్స్ట్ది ఎలా అనేది మళ్ళీ నేను చెప్తాను. నెక్స్ట్ది ఎలాగ అంటే ఏంటి, 26, 27 కదా, దాన్ని మార్చుతాను కావాలంటే. ఎందుకంటే మీరు నష్టపోవడం నాకు ఇష్టం లేదు. అందువల్ల ఎందుకంటే ఎన్ని కాయిన్స్ ఈరోజు పడినా కూపన్ కాస్ట్ ₹100. దానికి బదులు ఈ వాటికి బదులు రేపటికి మీ డేట్ పెంచితే ఆదివారం కాబట్టి మీరు చేసుకుంటారు, మీరు ఎవరికైనా అమ్ముకుంటారు. ఇదంతా మీకు ఉపయోగం ఉంటుంది. కాబట్టి మనందరం గెలవాలి, మన కాయిన్ గెలవాలి. రోజుకు ₹1 పెరిగినట్లయితే నాకు 100 రోజుల్లో 100 అయిపోద్ది అని కాన్సెప్ట్ తోటి ఉన్నాను. ఇవాళ ₹7 దాటిపోయేలా ఉన్నది కాబట్టి రేపు కలిసి వస్తుంది. లవ్ యూ ఆల్. ఇది అందరికీ ఇమీడియట్లీ చెప్పేసేయండి. నైట్ మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు 5 నుంచి 9 వరకు 10 వరకు వదిలేస్తానని చెప్పాను. సారీ, మన సాఫ్ట్వేర్ వాళ్ళు 5 అనుకుని ఉన్నారు కాబట్టి అలా ఉంచారట, మర్చిపోయి. సారీ. ఇప్పుడు ఆన్ అయిపోయింది. మీరు రాత్రి 10 గంటల వరకు మీరు కొనుక్కోవచ్చు. రేపు యథావిధిగా ఆ సండే ఉండదు. ఎల్లుండి నుంచి మళ్ళీ మామూలే యథావిధిగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు నైటు 10 గంటల వరకు మీరు కాయిన్ పర్చేజ్ చేసుకోవచ్చు. బీసీట్లు కొనుక్కుని రేపు మీరు కూపన్ క్రియేట్ చేసుకున్న మనం ఈ విన్నింగ్ కోసం, 3rd లెవెల్ విన్నింగ్ కోసం మనం అనుకున్నాం కదా, అది రేపు 4కు బదులు 24కు బదులు 25, అంటే రేపు కౌంట్లో తీసుకుందాం. రేపు వచ్చినవి కూడా ఇందులోకి లెవెల్ 1లోకి కౌంట్ అవుతాయి. కాబట్టి అందరూ కొనుక్కోవచ్చు. అందరికి చెప్పండి. ఎందుకంటే 5 గంటలకి ఆగిపోద్ది అంటే అలవాటు అయిపోయింది. ఎంప్లాయీస్ వేరే ఉంటారు కాబట్టి ఇది వెంటనే. డాడీస్, ఈరోజు మనం అన్నట్టుగా రాత్రి 10 వరకు పనిచేస్తుంది. మీరు యథావిధిగా కొనుక్కోండి, అందరికీ చెప్పండి. రేపు సండే కాబట్టి రేపు కూపన్ క్రియేట్ చేసుకోండి. కూపన్స్ అన్ని, ఎందుకంటే ఈరోజు మీరు అవన్నీ చేసుకోవడం అదంతా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి రేపు కూపన్ క్రియేట్ చేసుకుంటే రేపు నైటు 12 గంటలలోపు వచ్చినవన్నీ కూడా మనం పరిగణలో తీసుకుందాం. ఓకే డాడీస్, తప్పకుండా దాన్ని అందరికీ తెలిసేటట్టుగా చేయండి. ఈరోజు చాలా బాగా విన్నింగ్స్ వచ్చాయి, సంతోషం. అలాగే కాయిన్ రేట్ కూడా మనకి 5 నుంచి 6:40, 6:30 వరకు వచ్చినట్టు ఉంది. 6:40కి ఇప్పుడు. కాబట్టి దీన్ని ఇంకా మనకు టైం ఉంది కాబట్టి దాన్ని మనం ఇంకా ట్రేడింగ్ చేసుకుందాం. మీ అందరి కోరిక మేరకు ఈ విన్నింగ్ టైం కాబట్టి నేను ఇది ఓపెన్ చేశాను. థ్యాంక్ యూ. ఇంకే విషయాలు మాట్లాడుకోకుండా ముందు విన్నింగ్ వర్క్ చూద్దాం. ఈరోజు విన్ అయిన అందరూ లెవెల్ 1లోకి హ్యాపీగా వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ. మన కాయిన్ రేట్ని మనమే బలపరుచుకోవడం. క్రిప్టోని ప్రపంచం అంతా కలిపి కదా పెంచారు. ఇప్పుడు మన ఇండియా అంతా కలిపి మనం పెంచుదాం. మన దమ్మడి చూపిందాం, ఇండియా దమ్మడి చూపిందాం. ఇప్పుడు ప్రపంచం అంతా అన్ని క్రిప్టోలు పెంచాయి. మన బీసీట్ని, అంటే మన కిబో కాయిన్ని బీసీట్లో మన ఇండియా అంతా పెంచుతాం.
మన సత్తా ఏంటో ప్రపంచం చాటుతాం. ఇదే ఎక్స్చేంజ్ని వరల్డ్ తీసుకెళ్లే ఆలోచనతో మనం ముందుకెళ్దాం అంతే. ఎందుకు ఇది ప్రపంచం అంతా వెళ్దు, దీన్ని కూడా పటిష్టంగా ఎందుకు చేయలేము అంటే, క్రిప్టో అనేది తగ్గుముఖం పట్టేదే ఉన్నది కాబట్టి, ఒక్కసారిగా పడిపోయే విధానం ఉంటుంది కాబట్టి అలా ఉండదు. బీసీడీ అనేది ఉంది, ఒక కిబో అనే కాయిన్ ఉంది, అందులో ఆ దట్టి పరిస్థితులను ఫెల్ డౌన్ అయ్యే పరిస్థితి ఉండదు. ఇప్పుడు వరకు ఉన్న ట్రేడింగ్లో ఈ విధానం లేదు. కొనుక్కున్న ప్రతి ఒక్కరికి అలా క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. క్రమేపీ దాన్ని వాడేసుకుంటూ ఉంటాము. కొనుక్కున్న దాన్ని వాడుకోవచ్చు, వాడేసుకుంది మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల మనకు మంచి రేట్లు వస్తాయి. వెల్కమ్ అని ప్రపంచం మొత్తం వెల్కమ్ చేసేలా దీన్ని మారుస్తున్నాను. మీ అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తే మనం దమ్మెట్టు చూపించాం. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెట్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెట్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చెబుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెట్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఇప్పటికల్లా వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెట్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చిండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెట్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ
ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ఈ ప్రకారం మీకు డైలీ అండి ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చేది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు, దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను, చూసారు కదా ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెడ్పీలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ఈ ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీఐ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు, లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.